ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని కొడితే నా వీడియో కోసం నోటిఫికేషన్స్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి వాట్స్ ఇన్ మై బ్యాగ్. సో నా బ్యాగ్ అమ్మా, సో ఇదన్నమాట. ఇట్స్ బ్యాక్ ప్యాక్ అండ్ ఇది మెయిన్గా నేను షాపింగ్ అప్పుడు తీసుకెళ్తాను, లేకపోతే తక్కువ ఉన్నప్పుడు మినిమైజ్గా అలా పెట్టుకోవడానికి చిన్న బ్యాగ్. ఇది నా ఫేవరెట్ అనమాట రీసెంట్ టైమ్స్లో. అలా లైక్ ఇందులో ఉన్న వస్తువుని తీసుకొని వేరే దాంట్లో వేస్తూ ఉంటాను అంతే. సో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చెప్తాను. అండ్ థ్యాంక్ గాడ్ నేను ఈ బ్యాగ్ ఆన్లైన్లో తీసుకున్నాను. సో మీకు లింక్ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేయగలను. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఉట్టిగా పెట్టలేను కదా, బ్యాగ్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఉంది క్వాలిటీ అదంతా. సో అది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఇది వాట్స్ ఇన్ మై బ్యాగ్ కాబట్టి నా బ్యాగ్లో ఏముందో చూపిస్తాను. మనకి ఫస్ట్ ఇక్కడ ఒక జిప్ ఉందన్నమాట స్టార్టింగ్లో. దీని నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఐ హ్యావ్ మై కీ చైన్, లైక్ నా బైక్ కీ అనమాట. ఇది ఒక పౌచ్ టైప్ కీ అనమాట. సో దీంట్లో మాస్క్ ఉంది, లైక్ ఇది కొత్తది, ఇప్పటిదాకా నేను వాడలేదు. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు మాస్క్, లైక్ వాడింది కదా. అండ్ లేకపోతే నేను మర్చిపోయి కిందికి వెళ్ళినప్పుడు, లేకపోతే మర్చిపోతాను మాస్క్ కొనాల్సి వచ్చినప్పుడు, అలాంటప్పుడు యూజ్ చేస్తాను. వాడిన తర్వాత నేను ఎవరికి ఇవ్వాలి. సో ఒక పౌచ్ లాంటిది వచ్చింది కాబట్టి రీసెంట్ టైమ్స్లో మాస్క్ కంపల్సరీ, సో వేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్, లైక్ ఇయర్ ఫోన్స్ ఇస్ మై ఫేవరెట్. అండ్ ఇది ఒక అత్తర్ ఐ గెస్ మస్క్ అని రాస్తుంది అత్తర్. ఇది 80 రూపీస్ అనుకుంటా. సో నాకు పర్ఫ్యూమ్స్ కంటే మళ్ళీ అత్తర్సే నచ్చుతున్నాయి. బికాస్ పర్ల్స్ పాయింట్స్ దగ్గర ఎప్పుడైనా సరే పర్ల్స్ పాయింట్స్ దగ్గర పర్ఫ్యూమ్ అయినాలో పెట్టుకోవాలి. సో ఇట్ స్మెల్స్ వెరీ గుడ్, లైక్ చాలా సేపటి దాకా వస్తుంది. పర్ల్స్ పాయింట్స్ దగ్గర ఇయర్ వెనకాల నెక్ దగ్గర పెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ ఎలోవెరా జెల్ ఇన్ దిస్. సన్ స్క్రీన్గా కూడా పనిచేస్తుంది మనకి ఎలోవెరా జెల్. లేకపోతే నా ఫేస్ కొంచెం డల్గా ఉన్నప్పుడు, అలాంటప్పుడు హైడ్రేటింగ్గా కావాలి అన్నప్పుడు నేను ఎలోవెరా జెల్ వేసేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ అ సెల్ఫీ స్టిక్. లైక్ యాజ్ అ యూట్యూబర్ ఐ హ్యావ్ టు హ్యావ్, లైక్ ఇలా పట్టుకొని ఐ షూట్ ఎవ్రీథింగ్. సో ఫొటోస్ కూడా దిగుతూ ఉండొచ్చు. సెల్ఫీ స్టిక్ అనమాట, ట్రైపాడ్ కాదు, సెల్ఫీ స్టిక్. సో ఇది నేను కొని నా 9th క్లాస్లో కొన్నాను. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది ఏమో. సో 9th క్లాస్లో కొన్నాను అనమాట. లైక్ మా ఇంట్లో ఉన్న ట్రైపాడ్ అయినా సెల్ఫీ స్టిక్ అయినా, నా ట్రైపాడ్ అయితే ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి ఉంది అంట. యాక్చువల్లీ ఇప్పుడు కొన్నది కూడా కాదు, లైక్ ఏమో యూట్యూబర్ అయి ఉన్నాను, లైక్ అన్నీ అలానే ఉండిపోయాయి మా ఇంట్లో. ఒక్కటి కూడా కొనాల్సిన అవసరం కూడా రాలేదు, కోఇన్సిడెన్స్ ఏమో. సో ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ పర్ఫ్యూమ్. నేను పర్ఫ్యూమ్స్ అంతా వాడాను, బట్ ఒకటి ఉంటుంది చిన్నది. అండ్ లిప్ బామ్, ఏదో ఒక లిప్ బామ్ అయితే వేసేస్తూ ఉంటాను. ఏ బ్యాగ్ అయినా సరే నార్మల్గా వెళ్తున్నప్పుడు అయితే లిప్ బామ్ అండ్ ఎలోవెరా జెల్ ఇస్ కంపల్సరీ. సో 1 లిప్ బామ్ అండ్ అ పెన్ అండ్ అ బుక్ అనమాట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే బుక్ అండ్ పెన్ నేను అస్సలు క్యారీ చేయను, లైక్ షాపింగ్కి వెళ్తున్నప్పుడు అంతే కదా. కానీ పెన్ అయితే ఉంటుంది, బట్ బుక్ ఏదో వీడియో కాబట్టి పెట్టున్నాను. లైక్ నోట్స్ అయినా ఏమన్నా సరే నేను నార్మల్గా ఫోన్లోనే అన్నీ ఉన్నాయి కదా మనకి, సో అందులోనే రాసిస్తూ ఉంటాను. బట్ బుక్ క్యారీ చేయడం కూడా కంపల్సరీ, బికాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వచ్చు, ఏమన్నా కావచ్చు. సో చిన్న బుక్ అనేది ఉండడం నెసరీ. లేకపోతే ఒక పేపర్ అయినా సరే వేసేసుకుంటూ ఉండాలి, బికాజ్ ఏదైనా ఇంపార్టెంట్ అయినా, లేకపోతే ఇంపార్టెంట్ నెంబర్ కనిపించినా ఎక్కడైనా సరే రాసుకోవడానికి బాగుంటుంది, ఎవరిని హెల్ప్ అడగకుండా. అండ్ లిప్స్టిక్, లైక్ నేను ఎప్పుడైతే షేడ్ ఏదైతే పెట్టుకుంటానో అది నేను పెట్టుకుంటూ ఉంటాను బ్యాగ్లో. సో అయిపోయిందన్నమాట ఫస్ట్. అండ్ మనకి సైడ్స్ కూడా 2 ఉన్నాయి, అది నేను చూపిస్తాను. సో ఒక దాంట్లో బాక్స్ ఉంది. నా పాత వాట్స్ ఇన్ మై బ్యాగ్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇందులో వచ్చేసి విక్స్ అనమాట. అండ్ హెయిర్ టై ఇస్ కంపల్సరీ ఫర్ గర్ల్స్, మెయిన్గా నెయిల్ కట్టర్ అండ్ టిక్ టాక్ క్లిప్స్ అండ్ సేఫ్టీ పిన్స్ కూడా చాలా కంపల్సరీ. సో నెయిల్ కట్టర్ ఎందుకు అంటే, లైక్ ఏమైనా కావచ్చు కదా నెయిల్స్కి వుడ్ కొచ్చుకోవడం, దాన్ని తీయడం. నాకైతే 3 to 4 times ఎక్స్పీరియన్స్ అనమాట.
ప్లాంక్ వుడ్ గుచ్చుకోవడము, దాన్ని నెయిల్స్తో తీయడం, లైక్ ఒక ప్లక్కర్ ఆర్ఎల్స్ నెయిల్ కట్టర్ అలాంటివి కావాలి. సో నొప్పి లేకుండా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఫెవిక్విక్ ఎందుకు అంటే మన చెప్పులు ఊడిపోవచ్చు, ఏమైనా కావచ్చు. సో ఫెవిక్విక్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీరు మార్నింగ్ వెళ్తున్నారు అనుకోండి, లేకపోతే నైట్ టైం, అలాంటప్పుడు షాప్స్ ఉండవు, చెప్పులు కుట్టే వాళ్ళు ఉండరు. సో మనమే జాగ్రత్త తీసుకోవాలి. అలా అని చెప్పి ఇంకో సెట్ ఆఫ్ స్లిప్పర్స్ అయితే మనం పెట్టుకోలేము కదా బ్యాగ్లో. దానికంటే ఫెవిక్విక్ పెట్టుకుంటే అది పోయినప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు. షాప్స్ ఉండకపోవచ్చు, ఫెవిక్విక్ కూడా మీరు కొనుక్కోలేకపోవచ్చు. సో అలా నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి బుద్ధి వచ్చింది కాబట్టి పెట్టుకుంటున్నాను. సో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితేనే ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు కంపల్సరీగా. సో మీకు ఆ బాధ లేకుండా ముందే చెప్తున్నాను, ఇవన్నీ చాలా మ్యాండేటరీ థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్. సో టిష్యూస్ అనమాట. లైక్ నాకు వెట్ టిష్యూస్ అంత పడవు, పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో నార్మల్ టిష్యూస్ ఏదో ఒకటి, లైక్ ఒక్కొక్కటి చిన్నవి అనమాట. ఇవి ఎప్పుడు బ్యాగ్లో ఉంటాయి, ఏ బ్యాగ్ అయినా సరే, బికాస్ ఏమైనా అంటినా లేకపోతే ఏదన్నా సరే దానికి. సో ఇది అయిపోయింది. సో ఇక్కడ ఒక శానిటైజర్, ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, కింద లింక్ పెడతాను, చాలా బాగుంది క్వాలిటీ. అండ్ ఇక్కడ మనకి హుక్ లాగా ఇచ్చున్నా, సో వీ కెన్ రిమూవ్ ఇట్ ఆఫ్. సో ఏ బ్యాగ్ క్యారీ చేస్తే ఆ బ్యాగ్లో ఇది కంపల్సరీ ఉంటుంది. లోపల పెట్టుకుంటే మర్చిపోతూ ఉంటాను, సో బయట అలా హ్యాంగ్ చేసేస్తూ ఉంటాను. సో వెనకాల నుంచి కూడా తీసుకొని వీ కెన్, లైక్ నాకు బయట హ్యాండ్ శానిటైజర్స్ అంత నచ్చవు. సో నాకు నా హ్యాండ్ శానిటైజరే నచ్చింది. సో వెనకాల ఒక జిప్ అనేది ఉంటుంది, ఇంత చిన్నది కాదండి, ఇక్కడ దాకా ఉంటుంది లోపల పార్టీషన్. లైక్ జిప్పే ఇంత ఉంటుంది, బట్ లోపల ఇక్కడ దాకా ఇంత పెట్టుకోవచ్చు అనమాట. మీకు లాస్ట్లో బ్యాగ్ క్లియర్గా పౌచ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి లైక్ మై మనీ అండ్ ఏటీఎం కార్డ్, అండ్ ఇది వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో మనకి ఖచ్చితంగా పనికి వస్తుంది. ఒక మిర్రర్ ఉంటుంది, కాంపాక్ట్ మిర్రర్ ఉంటుంది. లైక్ ఇది అంత ఉండదు, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడే పెట్టుకుంటూ ఉంటాను, బికాస్ ఐ హ్యావ్ అదర్ మిర్రర్ విత్ అ కోంబ్ అనమాట. సో ఇక్కడ ఒక మిర్రర్ ఉంది చూసారా. సో ఇక్కడ మిర్రర్ ఉంది కాబట్టి అది అంత పనికి రాకపోవచ్చు. సో అందుకే మెయిన్గా ఇక్కడే కాజల్ పెట్టుకున్నప్పుడు కూడా ఇక్కడ ఇలా పెట్టుకొని చూసామనుకోండి. సో అందుకే మెయిన్గా ఎప్పుడు ఇదే వాడుతూ ఉంటాను. అండ్ ఐ హ్యావ్ అ కోంబ్. సో చాలా బాగుంటుంది కోంబ్ క్వాలిటీ అనేది. ఇది వచ్చేసి వీగా కంపెనీ. ఒకవేళ ఆన్లైన్లో దొరికితే మీకు లింక్ ఇస్తాను, లేకపోతే హెల్త్ అండ్ గ్లోలో ఎక్కడైనా సరే దొరకొచ్చేమో. నేను తీసుకొని 2 years అవుతుంది, మేబీ ఉండొచ్చు ఇప్పటికీ. సో ట్రై ఇట్. అండ్ ఒక ఫేస్ టవల్ ఉంటుంది, బికాజ్ నేను ఏది పడితే అది నేను ఫేస్కి ఎక్కువ యూజ్ చేయను, లైక్ హార్డ్ టవల్స్ లాంటివి. సో నాకు ఇది కంపల్సరీ అనమాట. ఏమో ఎప్పుడైనా సరే ఫేస్కి ఏమైనా అంటినా ఏమైనా నేను ఫేస్ వాష్ అండ్ ఫేస్ టవల్ ఖచ్చితంగా క్యారీ చేస్తూ ఉంటాను. అండ్ బాక్స్, ఇందులో వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇది వచ్చేసి 1 gram గోల్డ్ ఇయర్ రింగ్స్. ఇది ఏంటి అంటే జీన్స్ కూడా బాగుంటుంది, అండ్ ఈవెన్ ఇలాంటి లైక్ చుడిదార్స్ కూడా బాగుంటుంది. సో ఒక పేరు పెట్టుకొని ఉన్నాను, లైక్ జీన్స్ వాటికి మెయిన్గా నేను ఇయర్ రింగ్స్ మర్చిపోతూ ఉంటాను. సో అలాంటప్పుడు మరి ఆడ్గా ఉండకుండా ఒక ఇయర్ రింగ్స్ అనేది ప్రతి బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటే గుర్తుంటుంది. సో ఈజీగా పెట్టేసుకోవచ్చు. మరీ బాగోదు కదమ్మా ఇయర్ రింగ్స్ పెట్టుకోకపోతే. అండ్ బ్యాగ్ లైక్ బయట 20, 25, 30 రూపీస్, డిమార్ట్ అయితే అమ్మో 35 రూపీస్ తీసుకుంటారేమో బ్యాగ్కి. నాకు అసలు నచ్చదు, ఎందుకు ఛార్జ్ చేస్తారేమో. బట్ అందుకే ఒక బ్యాగ్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటున్నాను. ఈవెన్ నా బండిలో కూడా ఒక బ్యాగ్ ఉంటుంది ఖచ్చితంగా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఛార్జర్. అండ్ మీరు ఒట్టిగా చూడకుండా మీరు కూడా కొంచెం నేర్చుకోండి, లైక్ ఇట్స్ రియలీ కంపల్సరీ ఇలా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవడం. లేకపోతే ఇవన్నీ థింగ్స్ కూడా చాలా కంపల్సరీ. మీకు చాలా వెయిట్ లేకపోతే ఎందుకు మాకు అని అనిపించచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ అయినప్పుడే మీకు తెలుస్తుంది. లైక్ చెప్పులు ఊడిపోయినప్పుడు లేకపోతే ఇంపార్టెంట్ నెంబర్ ఉన్నప్పుడు ఎందుకు రాసుకోలేదు అని మీకు అప్పుడప్పుడు అనిపించచ్చు, లైక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు. సో అలాంటప్పుడు ఒక బుక్ అన్ని ఐటమ్స్ చాలా కేటగరైజ్ చేసి మీకు కూడా హెల్ప్ఫుల్ అవ్వాలి, లేకపోతే నేను కూడా నేర్చుకోవాలి అని చెప్పి ఇవన్నీ మీకు పెట్టున్నాను. ఇవన్నీ నిజంగా కంపల్సరీ. అండ్ సన్ గ్లాసెస్ అనమాట. సో నాకు ఇదంతా సూట్ అవ్వలేదు అనిపించింది, ఎప్పుడో ఒక్కసారి కూడా నేను పెట్టుకుంది లేదు బయట మాత్రము. సో
నాకు ఎందుకో నచ్చలేదు. లైక్ ఎలానో ఉంది, ఐ డోంట్ నో హౌ టు సే, బట్ యా నాకు సన్ గ్లాసెస్ ఎక్కువ పెట్టుకొని సో సడన్గా చూడగానే నాకు నేనే ఎట్లా అనిపిస్తూ ఉంటాను. ఏమో నేను ఇది కూడా నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, లింక్ ఉంటే పెడతాను. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ అ స్మాల్ వాటర్ బాటిల్, తాగేసిన నీళ్ళు, ఒక స్మాల్ బాటిల్ అనమాట. ఇదైతే నేను అమెజాన్లో తీసుకోలేదు, దగ్గరలో ఉన్న రత్నదీప్లో తీసుకున్నాను, మాస్టర్ కూల్ కంపెనీ. సో సర్చ్ చేస్తాను, ఒకవేళ ఆన్లైన్లో ఉంటే కింద లింక్ పెడతాను, లేకపోతే ఇలాంటి నేను మీషోలో చూసాను అదైనా పెడతాను. అది కూడా చాలా క్యూట్గా ఉంది. సో నాకు క్యూట్ బాటిల్స్ అంటే ఇష్టం. లైక్ పెద్దది అంటే ఈ బ్యాగ్ కూడా అంత మొయ్యలేదు, పెద్ద బాటిల్లో నీళ్ళు ఉంటే కనుక అసలే మొయ్యలేదు. సో చిన్న బాటిల్ ఉంటే బాగుంటుంది. అండ్ దీన్ని లైక్ ఐ హ్యావ్ దిస్ బాక్స్, నేను రీసెంట్గానే తీసుకున్నాను, 1 month అవుతుంది. దీని వచ్చేసి 300 రూపీస్ అండ్ 480 ml అనమాట. 480 ml పడుతుంది దీంట్లో. సో నాకు ఈ వాటర్ బాటిల్ చాలా క్యూట్ అండ్ స్వీట్గా నచ్చింది మెయిన్గా ఇది. అండ్ కలర్ బ్లూ ఈజ్ మై ఫేవరెట్, అందుకే బ్లూ నాప్కిన్, బ్లూ. అండ్ యా ఇది వచ్చేసి లైక్ ట్రావెల్ ప్రొటెక్టర్. లైక్ మనం ఎక్కడైనా సరే టాయిలెట్ సీట్ మీదనా లేకపోతే ఎనీథింగ్, సోఫా, టేబుల్, ఎక్కడైనా సరే మీరు శానిటైజ్ చేసుకోవచ్చు. కానీ వుడ్ అన్నిటి మీద నాకు తెలిసి చాలా వరకు. సో ఇది చాలా ఇంపార్టెంట్ నవ్ డేస్. లైక్ ఒకవేళ కరోనా ఉన్నా లేకపోయినా ఇలాంటివి చాలా కంపల్సరీ, మెయిన్గా ఉమెన్కి, బికాజ్ వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లైక్ నేను ఎక్స్పీరియన్స్ అయితేనే తెలిసి వస్తుంది. సో నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు, లైక్ కాలేజ్లో చాలా సఫర్ అయి ఉన్నాను సీరియస్గా. చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి, బికాస్ అనుకోకుండా వచ్చేస్తుందండి అలాంటి ఇన్ఫెక్షన్. సో ఇది వచ్చేసి 100 రూపీస్. మెన్ ఏమో కానివ్వండి, బట్ ఉమెన్ ఖచ్చితంగా మీరు ఇలాంటిది తప్పకుండా క్యారీ చేయండి. ఎంత ఉందండి మీరు చెప్పండి, ఇంత సన్నగా ఉంది, ఏమవుతుంది మీరు క్యారీ చేస్తే? ఖచ్చితంగా స్లింగ్ బ్యాగ్ అయినా సరే అందులో కూడా ఖచ్చితంగా మీరు ఇది పెట్టుకోండి. బికాస్ మీరు ఖచ్చితంగా బయట ఒకవేళ షాపింగ్కి వెళ్ళినా బయట ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఇలాంటివి వాడడం చాలా ఇంపార్టెంట్. లైక్ నేను 3 times దాకా వాడుంటాను. లైక్ అన్ఫార్చునేట్లీ చాలాసార్లు ఇది పెట్టుకోకుండా ఇంకా బయట కాలేజ్ వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఇట్స్ నాట్ సేఫ్, ఖచ్చితంగా ఇదైతే ఉండాలి. అండ్ ఇది ఒక మేకప్ పౌచ్ అనమాట. లైక్ ప్రెజెంట్ నా దగ్గర ఉన్న ఇలా చూపిస్తాను. లైక్ ఇందులోనే అన్నీ పడేస్తూ ఉంటాను. సపోజ్ ఫోటోషూట్కి వెళ్తున్నాము అనుకోండి, లైక్ బయట షాపింగ్ మాల్స్కి అలా, అలాంటప్పుడు కాజల్, ఐలైనర్ అన్నీ పెట్టుకుంటూ ఉంటాను దీంట్లోనే. ప్రెజెంట్ నాకు తెలియదు ఇందులో ఏముందో. ఎందుకు అంటే 1 month బ్యాక్, 1.5 month బ్యాక్ ఇందులో నేను పెట్టుకొని ఉన్నాను వస్తువులు. ఐ డోంట్ నో, రీసెంట్గా కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను, బట్ నాకు తెలియదు, చూద్దాము. అండ్ ఇది వచ్చేసి ఒక మెడికల్ కిట్ అనమాట. ఇది మాత్రం కంపల్సరీ, ఈ మేకప్ కిట్ ఉన్నా లేకపోయినా ఇది మాత్రం చాలా కంపల్సరీ ఎవ్రీ గర్ల్కి. అండ్ ఇంకా ఒక 2 ఉన్నాయి, చూపించాక 2 పౌచెస్ చూపిస్తాను. ఇది ఒక చిన్న ఫైల్, ఇందులో నా వారంటీ కార్డ్స్ లేకపోతే ఏమైనా వస్తువు తీసుకున్న దానికి వారంటీ కార్డ్స్ ఇస్తాను కదా, సో అన్నీ ఇందులో పడేస్తూ ఉంటాను. బికాజ్ బిల్స్ కొన్న ప్రతిసారి స్కూటీలోనో లేకపోతే బ్యాగ్లోనో పడేయడం నాకు అలవాటు. సో ఏది ఇంపార్టెంట్ బిల్లు ఏది ఏదో నాకు తెలియదు. సో ఇంపార్టెంట్ బిల్ అయితే ఖచ్చితంగా ఇందులో వేస్తూ ఉంటాను. సో అది సేఫ్గా ఉంటుంది పడేయకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ మై వాట్ ఇస్ దిస్ పవర్ బ్యాంక్. పవర్ బ్యాంక్ నా దగ్గర ఖచ్చితంగా ఉంటుంది, ఛార్జ్ అయ్యే ఉంటుంది లైక్ ఆల్మోస్ట్. బికాజ్ నా ఫోన్ కొంచెం ఛార్జింగ్ పవర్ రోజుకి తగ్గిపోతూ ఉంది. అండ్ వాడి 2 years అవుతుంది, కొని 2 years అవుతుంది. లైక్ మై ఫస్ట్ ఫోన్ 2 years ఉండడం, లైక్ మై ప్రతి ఫోన్ 1 yearకే ఫస్ట్, బట్ ఈసారి ఎందుకో 2 years ఉంది. గ్రేట్. సో అది కూడా ఎప్పుడు పోతుందో అని నాకు డౌటే, బికాస్ అది రోజుకి పవర్ అనేది తగ్గిపోతూ ఉంది. లైక్ నాకు వాడడం రాదు ఏమో, నాకు ఇప్పటికీ అర్థం కాదు. నా చేతిలో ఉన్న ప్రతి గ్యాడ్జెట్ పాడవుతూ ఉంటుంది. అందుకే ల్యాప్టాప్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను. ల్యాప్టాప్ కూడా తీసుకొని 1 year అవుతుంది, ఏం కాలేదు ఇప్పటిదాకా. సో ఇందులో ఈ టిక్ టాక్ దాంట్లో వచ్చేసి టిక్ టాక్స్ లేవు. లైక్ షో ఇట్స్ నాట్ ఓపెనింగ్. ఇందులో వచ్చేసి లైక్ మై మెమరీ కార్డ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాను. సో నాకు అవసరమై ఉంటుందన్నమాట. అండ్ అంతే. సో నా పర్చేస్లోకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి ఒక మెడికల్ కిట్. ఇందులో వచ్చేసి ఓఆర్ఎస్ పౌడర్ ఉంటుంది. ఓఆర్ఎస్ పౌడర్ కంపల్సరీగా ఉండాలి ఖచ్చితంగా.
ఇది ఎప్పుడు పెట్టుకుంటూనే ఉండండి. లైక్ ఒకవేళ కట్ చేసి అయిపోయింది అనుకోండి, ఇంకొక ప్యాకెట్ కొనుక్కోండి. మీ దగ్గర వాటర్ బాటిల్ ఉన్నాయి అందులో మొత్తం వేసేసుకోండి. ఇవి హాయిగా తాగండి, బాగుంటుంది. బికాజ్ బయట అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కాలేజ్లో లేకపోతే జర్నీ ఉన్నప్పుడు అలాంటి ప్రాబ్లం వస్తే మాత్రం చాలా డేంజర్. నేను సఫర్ అయి ఉన్నాను. అండ్ ఒక ఇయర్ బడ్స్ ఉంటాయి, లైక్ ఇది నేను మెయిన్గా ఇయర్ బడ్స్ లాగా అంటే ఐస్ దగ్గర నీళ్ళు వస్తాయి కదా, అలాంటప్పుడు యూస్ చేస్తూ ఉంటాను మెయిన్గా. అండ్ ఐ హ్యావ్ 2 బ్యాండేజెస్. తెలియదు కదా, చిన్న దెబ్బ కూడా తగలచ్చు. సో గర్ల్స్కి చిన్న దెబ్బ అయినా ఒక ఆపరేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. సో బ్యాండేజెస్. అండ్ యా ఫైనలీ ప్యాడ్స్ అనమాట. సో ఇది నార్మల్ కంపెనీ ప్యాడ్ నేను చెప్పను. సో ఇది న్యూవా ప్యాడ్స్ అనమాట. సో న్యూవా ప్యాడ్స్ మీద కూడా నేను వీడియో చేస్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అది కూడా పెడతాను చూడండి. అండ్ ఇది ఎప్పటి నుంచో ఉందండి, అందుకే ఉంది. సో ప్రజెంట్ నేనైతే ఫుల్గా న్యూవా ప్యాడ్స్కి షిఫ్ట్ అయి ఉన్నాను. లైక్ నాకు తెలిసి వచ్చింది టాక్సిన్స్ గురించి అన్నిటి గురించి. సో కంప్లీట్గా అయితే నేను దీనికే షిఫ్ట్ అయి ఉన్నాను. అండ్ స్లీపింగ్ మాస్క్. సో తెలియని విషయం ఏంటి అంటే నాకు కొంచెం దయ్యాల ఫోబియా. లైక్ నేను దయ్యాల్ని బాగా నమ్ముతాను. యా గాడ్ కంటే నేను గోస్ట్ని నమ్ముతాను. సో నాకు ఎప్పుడు లైట్ ఉండాలి నిద్రపోయేటప్పుడు, లేకపోతే కర్టెన్స్ ఓపెన్ చేసి బయట స్ట్రీట్ లైట్ ఉంటుంది కదా. ఇంట్లో అయితే ప్రాబ్లం లేదు, బికాజ్ స్ట్రీట్ లైట్ ఉంటుంది కాబట్టి ఫుల్ లైట్ పడుతుంది ఇంట్లో. చక్కగా లైట్ ఉంది కదా అని పడుకుంటాను. ఎందుకంటే దయ్యాలు చీకట్లో ఉన్నప్పుడే వస్తాయి అంట. సో బయట అంటే లైక్ ఎక్కడైనా నిద్రపోయేటప్పుడు లేకపోతే అలాంటప్పుడు నేను ఇది పెట్టుకుంటూ ఉంటాను. బికాస్ నాకు లైట్ కావాలి ఇలా. సో నాకు లైట్ కావాలి అండ్ ఈవెన్ లైట్ ఫేస్ మీద పడకూడదు. సో అలా నాకు ఇది కంపల్సరీ. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైనా నిద్రపోవడానికైనా నాకు ఇది చాలా కంపల్సరీ. సో అయిపోయిందనమాట. అండ్ కమింగ్ టు మేకప్ పౌచ్. సో ఇందులో వచ్చేసి ఐ హ్యావ్ అ కాంపాక్ట్ పౌడర్. లైక్ ఫౌండేషన్స్, బీబీ క్రీమ్స్, సిసి క్రీమ్స్ కంటే ఒక కాంపాక్ట్ పౌడర్ మీ బ్యాగ్లో పెట్టుకొని సడన్గా మీకు షూట్ ఉన్నా సరే జస్ట్ ట్యాప్ చేసుకుంటే మీ ఫేస్ చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఐ హ్యావ్ 1 కాంపాక్ట్. అండ్ ఆ ఫేస్ వాష్ చెప్పున్నాను కదా, ఫేస్ వాష్ కంపల్సరీగా క్యారీ చేస్తూ ఉంటాను. లైక్ నేను 2 కంపెనీస్ వాడుతున్నాను ప్రజెంట్. అందులో ఒకటి లారియల్ ప్యారిస్ వాళ్ళది. అండ్ ఇది వచ్చేసి జాన్సన్స్ బేబీ లోషన్. ఇది ఫేస్ కంటే నేను హ్యాండ్స్కి ఎక్కువ వాడుతూ ఉంటాను, బికాజ్ మాయిశ్చరైజింగ్గా ఉండాలి ఎప్పుడు. లైక్ దీని స్మెల్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది స్మెల్. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఐ హ్యావ్ అ లిప్స్టిక్. సో Glam21 వాళ్ళది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ వీడియో స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే నేను 4 వీడియోస్లో అయినా చెప్పుకుంటాను Glam21 లిప్స్టిక్ నాకు ఎంత ఫేవరెట్ మెయిన్గా ఇది. సో ఇది నేను కొని 2 years అవుతుంది. ఎస్. అండ్ అయిపోయింది కూడా, చాలా కొంచెం ఉంది. సో ఇది ఎప్పుడు అంతే బ్యాగ్లో ఉంటుంది. బయట పెట్టాను అనుకోండి ఎప్పుడు వాడేస్తూ ఉంటానని చెప్పి ఇందులో పెట్టున్నాను. సో అంతే. సో చూసారు కదా, లైక్ ఇవే కాదు మేకప్ కిట్లో. లైక్ నాకు ఇంకేమైనా కావాలి అనుకుంటే ఐలైనర్ లేకపోతే మస్కారా ఇలాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటాను. సో ఒక చిన్న పౌచ్ లాంటిది కొంటే, యాక్చువల్లీ నాకు ఈ ప్యాటర్న్ నచ్చి పౌచ్ కొనున్నాను. ఇదైతే ఆన్లైన్లో కొనలేదు, సారీ ఐ కాంట్ గివ్ దిస్ లింక్. బట్ నాకు చాలా బాగా నచ్చింది పౌచ్. లైక్ అరౌండ్ ఇది 199 రూపీస్ ఉంటే నేను 78 రూపీస్కే కొన్నాను, బికాస్ 60% డిస్కౌంట్. సో యా ఐమ్ అ డిస్కౌంట్ గర్ల్. అండ్ నేను ఇలాంటివి ఎప్పుడు నేను హై రేట్లో కొనను, డిస్కౌంట్ ఉంటేనే కొంటాను. సో మీకు నా ఆర్గనైజేషన్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ప్లీజ్ ఇప్పటి నుంచే కొన్ని వస్తువులు అనేవి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ బ్యాగ్లో. లైక్ సన్ గ్లాసెస్ ఇలాంటివి చెప్పడం లేదు, బట్ లైక్ ట్రావెల్ ప్రొటెక్టర్ లేకపోతే ఎమర్జెన్సీ కిట్ లేకపోతే బుక్ ఫెవిక్విక్ ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వాలని చెప్పి నేను చూపించాను తప్ప నా దగ్గర ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని చూపించుకోవడానికి మాత్రం కాదు. సో వాట్స్ ఇన్ మై బ్యాగ్ అయితే చూసారు. సో ఈ బ్యాగ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందో నేను ఇప్పుడు చెప్తాను. అండ్ ఇది మాత్రం మీరు కొనుక్కోవచ్చు, పర్వాలేదు. బట్ హై వెయిట్ అనేది, చాలా వెయిట్ అనేది మాత్రం అస్సలు నాకు తెలిసి భరించలేదు. ఈ బ్యాగ్ ఖచ్చితంగా పోతుంది. సో మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి.
కొన్ని నెలలు కావాలి అనుకుంటే మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. బికాజ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 300, 310 ఉంది అంతే, ఎక్కువ కూడా ఏమీ లేదు. సో నేనైతే సజెస్ట్ చేస్తాను బికాజ్ 300 ఈజ్ నాట్ అ బిగ్ డీల్. సో ఇంకా ఒక 300, 600 పెడితే ఇంకా మంచి బ్యాగ్ రావచ్చు. బట్ మీకు ఎక్కువ బ్యాగ్ కలెక్షన్స్ కావాలి, నాకు కూడా కొత్తగా ఉండాలి కదా, ఒకటే బ్యాగ్ మోస్తూ బాగోదు. బ్యాగ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో బ్యాగ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట బ్యాగ్. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఒక జిప్ ఉంటుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ బ్యాగ్ చెప్పాలి అంటే ఇట్స్ యావరేజ్. సో మనకి గోర్లు ఏమైనా బ్యాగ్కి గుచ్చుకొని అలా ఉన్న లెదర్ అంతా వచ్చేస్తుంది అనమాట బయటికి. సో అలా ఉంది లెదర్, నాకు అస్సలు నచ్చలేదు. సైడ్ వచ్చేసి మనకి పాకెట్స్ ఉన్నాయి, చిన్నది మంచిగానే ఉంది. లైక్ డిజైన్ నాకు నచ్చింది. అండ్ వెనకాల ఒక బిగ్ జిప్ అనమాట. సో అక్కడ దాకే కాదు, పైకి దాకా ఉంటుందన్నమాట. మంచిగానే ఉంది స్టోరేజ్ పరంగా, కానీ క్వాలిటీ అంత బాగాలేదు. బట్ మీరు అప్పుడప్పుడు వాడాలి అనుకున్నప్పుడు ఈ బ్యాగ్ వాడచ్చు. బట్ కాలేజ్ పర్పస్ పెద్ద బుక్స్ మోయాలి అది చేయాలంటే మాత్రం కుదరదు ఈ బ్యాగ్తో. అంత స్టోరేజ్ అయితే ఈ బ్యాగ్ ఇవ్వలేదు. కానీ మీరు వన్ టైం యూజ్ షాపింగ్కి వెళ్ళాలన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు వాడేటప్పుడు మాత్రం బాగుంటుంది బ్యాగ్ మాత్రము. అండ్ పాకెట్స్ ఉంటాయి. సో అండ్ ఇది మనం 2 సెట్స్ వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనము సైడ్ స్లింగ్ బ్యాగ్లో కూడా వేసుకోవచ్చు అనమాట. సో 2 వేస్గా మీరు వేసుకోవచ్చు. నాకు ఐడియా బాగా నచ్చింది, వెనకాల జిప్ ఉండడం. సో ఎవరు దొంగతనం చేయలేరు అనమాట. సో ఇది బ్యాగ్ ఉన్న స్ట్రక్చర్ అనమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఒక గంట ఉంటుంది, దాన్ని కొడితే నా వీడియో కూడా నోటిఫికేషన్స్ అన్నీ